వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నేను 2018 జూన్ 18వ తేదీన మా అబ్బాయి ఇచ్చాడు, నేను కాదు ఇచ్చింది. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు, అకౌంట్ ట్రాన్స్ఫర్. మా అబ్బాయి అక్టోబర్ 17 చనిపోయాడు అదే సంవత్సరం. నేను డిసెంబర్లో పోయి అడిగాను, డిసెంబర్లో పోయి అడిగితే చెక్ ఇచ్చాడు, ఇవ్వాల్సిన మాట వాస్తవమే అని. వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ప్రకాశం జిల్లా కోర్టు సంవత్సరం జైలు శిక్షతో పాటు 95 లక్షల రూపాయల జరిమానా విధించింది. చెక్ బౌన్స్ కేసులో అతనికి ఊహించిన షాక్ తగలడంతో అతను వెంటనే ఒంగోలు నుంచి హైదరాబాద్ బయలుదేరారు. సో ఒక నెల రోజులు అప్పీల్ చేసుకుని టైం ఇవ్వడంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్టు తెలిసింది. అయితే ఈ కేసు ఏంటి, ఈ కేసులో వివరాలు ఏంటి అనే విషయం బండ్ల గణేష్ పై చెక్ బౌన్స్ కేసు వేసిన వెంకటేశ్వర గారు ప్రస్తుతం అంతా ఫోన్ లైన్ లో అందుబాటున్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి వెంకటేశ్వర గారు. సార్ ఏంటి సార్, మీరు ఎక్కడో ఒంగోలులో ఉంటారు, మీకు హైదరాబాద్ లో బండ్ల గణేష్ కు మధ్యన ఎలాగా మీకు పరిచయం ఏర్పడింది? ఈ వివాదం ఇంతవరకు రావడానికి ప్రధాన కారణం ఏంటండి? మా అబ్బాయి హైదరాబాద్ లో ఉండేవాడు అండి. ఓకే. నా కొడుకు పరిచయం. ఆహా. నా కొడుకు పరిచయం అయితే ఇట్లా అడుగుతున్నాడు, ఇచ్చేది అన్నాడు. సరే నీకు నమ్మకం అయితే ఇయ్య అన్నాను. జూన్ 18లో అంటే 2018 జూన్ 18 ఇచ్చాడు. 2018 జూన్ 18. ఇక్కడ హెచ్డిఎఫ్సి లో అకౌంట్ ఉంది. ఓకే. ఒంగోలు నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు. ట్రాన్స్ఫర్ చేస్తే మా అబ్బాయి అక్టోబర్ 17 అక్కడే కదమ్మ గుడికాడు చనిపోయాడు. అయ్యో, ఎంత ఎంత ట్రాన్స్ఫర్ చేశారండి? ఎంత ట్రాన్స్ఫర్ చేశారు? 95 లక్షలు. అంటే ఇంట్రెస్ట్ లేకుండా? ఇంట్రెస్ట్ కాదు, మళ్ళీ ఇస్తానని చెప్పి తీసుకున్నాడు. హ్యాండ్ లోన్. వాడికి పరిచయం కదా. ఓకే. అది ఆ అబ్బాయి చనిపోయినాక పోయి అడిగాను, అడిగితే చెక్ ఇచ్చాడు. ఓకే. అది బ్యాంక్ కలెక్షన్ కి వెళ్తే బౌన్స్ అయింది. ఇక 19లోనే ఆడ కేసు వేసాం. అదే అండి. అంటే అప్పటి నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నారా మీరు? తిరుగుతున్నానండి. ఆయన కూడా వచ్చాడా బండ్ల గణేష్? ఫస్ట్ ఒకసారి వచ్చాడండి, ఈ రోజు వచ్చాడు అంతే. సార్ 2019 నుంచి మీరు కోర్టులో వేసినప్పుడు అసలు వడ్డీ లేకుండా మీద డబ్బులు తీసుకున్న బండ్ల గణేష్ ఒక్కసారి కూడా సానుభూతి చూపించలేదా? డబ్బులు ఇస్తానని కానీ తప్పు అయిపోయిందని కానీ? అబ్బే చూపిలేదండి. కొడుకు చనిపోయాడు అని బాధలో వెళ్ళినా సరే మీ పట్ల ఎలా మాట్లాడాడు? ఇచ్చాడు, చెక్ రాసి ఇచ్చాడు, ఇవ్వాల్సి మాట చెక్ రాసి ఇచ్చాడు. ఆయనకి ₹1 పెద్ద లెక్క కాదండి. ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇవ్వచ్చు. అంటే మీరు అప్పటి నుంచి 2019లో ప్రకాశం కోర్టులో వేశారు? నేను ఉండేది ఎక్కడ, మాది ప్రకాశం జిల్లానే, ఇక్కడే వేసాను. అచ్చా. 19 నుంచి ఇవాళ ఆర్గ్యుమెంట్ ఏం జరిగిందండి? ఆర్గ్యుమెంట్ ఏమో ఒక సంవత్సరం జైలు శిక్షలో కోర్టుకు 10,000 కట్టమన్నారు, 95 లక్షలు ఇవ్వమన్నారు. అయితే ఒక నెల టైం ఇచ్చారు అప్పీల్కి. ఓకే. సార్ 95 లక్షల రూపాయలు మీరు ఇచ్చినట్టుగా ఎలాంటి ఆధారం చూపించారు? అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆధారం చూపించారా? బ్యాంక్ ట్రాన్స్ఫర్ కదండి, అది చూపించాడు. బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చారు కోర్టుకి. ఓహో. సార్ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత ఏమైనా అన్నాడా బండ్ల గణేష్? అసలు ఏం మాట్లాడలేదు. సార్ ఇప్పటికైనా వస్తుందని మీకు ఆశ అయితే ఉంది, కోర్టు న్యాయం మీ పక్కన ఉంది కాబట్టి? నాకేం డౌటే లేదండి, వస్తుందనే. సార్ మధ్యలో ఏమైనా బెదిరింపులు ఏమైనా రాలేదా అటువైపు నుండి? మమ్మల్ని ఏం బెదిరిస్తారండి, మేము రైతులు వచ్చే మమ్మల్ని ఏం బెదిరిస్తారండి. సార్ మీకు న్యాయం జరిగింది మొత్తానికి? న్యాయం జరిగింది అనుకుంటున్నాను. వస్తుందండి, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన డబ్బులకు వస్తారు, తీసుకొని రావాలని కోరుకుందాం మనం కూడా. అంటే ఒకవైపు కొడుకు చనిపోయే బాధ, మరోవైపు డబ్బుల కోసం కోర్టు తిరగడం అనేది ఇంకో మరొక బాధలాగా ఉంది మీకు. అక్కడే ఉండేవాడు అండి హైదరాబాద్ లోనే అప్పట్లో. అక్కడ చనిపోయినాక ఇక మా బాధలు మాయలేండి, ఒకడే కొడుకు. అయ్యో, ఏం చేసేవారండి ఆయన? ఎలా చనిపోయారు? దసరా ముందు రోజు లైటింగ్ చేసి ఉందండి. ఆ రోజు వర్షం పడితే వాడు ఏదో అలా వైర్ ఏదో తగ్గిందాడు. అయ్యో. ఇంకా ఆడే స్పాట్ లోనే
అటు ఇది అయింది. అయ్యయ్యో. అంటే పక్కన మా చెల్లెలు వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ గుడికి వెళ్ళారు. ఆహా. ఏం చేస్తాం, మన కర్మ అనుకొని ఏడ్చుకుంటూ ఉంటాం. అయ్యయ్యో. సరే అండి, మీకు మీ పోరాటానికి ఫలితం అయితే వచ్చింది ఈరోజు. అనుకుంటాను సార్. వస్తుందండి, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. మీకు మంచి అడ్వకేట్ ఉన్నారు, న్యాయం మీ పక్కన ఉంది కాబట్టి ఒక రోజు లేట్ అయినా ఖచ్చితంగా డబ్బులు వస్తాయని నమ్మకం. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. ప్రస్తుతం వెంకటేశ్వర గారు ఏ విధంగా డబ్బులు ఇచ్చారు అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు. ఇదే అంశంపై కోర్టులో ఈ రోజు న్యాయం గెలిచేలా వాదించిన అడ్వకేట్ శ్రీకాంత్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. సినీ నిర్మాత బండ్ల గణేష్ కేసులో మనతో మాట్లాడడానికి ప్రకాశం జిల్లా అడ్వకేట్ శ్రీకాంత్ గారు ప్రస్తుతం లైన్ ఉన్నారు. ఆయన ఈ కేసును వాదించి తన బాధిత పక్షం నిలబడి ఆయనకి న్యాయం చేసేలా వాదించారు. అసలు ఆ కేసు ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి అనే విషయాన్ని శ్రీకాంత్ గారికి తెలుసు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్, ఈ చెక్ బౌన్స్ కేసులు అంటే 138 సాధారణంగా అక్విటల్ అవుతుంటాయి, వేయిపోతుంటాయి. కానీ మీరు ఈ కేసులో కన్విక్షన్ తీసుకొచ్చినందుకు, ఇక్కడ బండ్ల గణేష్ అవ్వచ్చు లేదా XYZ అవ్వచ్చు, కానీ కన్విక్షన్ తీసుకొచ్చేలా మీరు ఆర్గ్యుమెంట్ చేసినందుకు ఫస్ట్ మీకు చాలా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సార్, ఈ కేసు ఫ్యాక్ట్ తీసుకుంటే ఇందాక వెంకటేశ్వర గారు చెప్తున్నట్లుగా తన కొడుకు ఇచ్చాడని, తన కొడుకు ఇచ్చిన తర్వాత ఆయన చనిపోవడంతో చెక్ తీసుకున్న తర్వాత దాన్ని ఇవ్వకుండా సతాయించి ఇన్ని సంవత్సరాలు 2018 నుంచి తనతో కోర్టును తిప్పేలా చేశారని చెప్తున్నారు. కానీ ఒక కేసులో ఎటువంటి అంటే కనీసం రూపాయి ఇంట్రెస్ట్ కూడా ఆశించకుండా అంత దీనిగా బండ్ల గణేష్కి ఇచ్చినందుకు కొంతమైన కప్టిసే ఉండాలి కదా సార్? అవునండి, వాళ్ళ స్నేహం మీద బిజినెస్ పర్పస్ కోసం 2018లో ఇతని అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి. ఓకే. జరిగిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా అతనికి హార్ట్ స్ట్రోక్ రావడం, చనిపోవటం జరిగింది. అలాగే 2019లో తర్వాత ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు పోయి పెద్ద మనుషులు తీసుకుని పోయి అడిగిన మీదట అతను ఒక కవరింగ్ లెటర్ తో పాటు చెక్ ఇచ్చాడండి. కవరింగ్ లెటర్ ఏంటంటే, మీ అబ్బాయికి ఇవ్వాల్సిన బాకీ తాలూకా నేను ఎక్నాలజ్ చేస్తా, ఈ చెక్ ఇస్తున్నానని ఇవ్వడం జరిగింది. ఓకే. తర్వాత అతను బ్యాంక్ లో అమౌంట్స్ ఉండే వేసుకోమని చెప్పటము, చెక్ బ్యాంక్ లో ప్రజెంట్ చేయటము, బౌన్స్ కావటము అన్ని జరిగినాయి. తదుపరి ఇక ఎన్నిసార్లు బౌన్స్ అయిన తర్వాత పర్సనల్ గాను లీగల్ నోటీస్ ద్వారా గాను ఎన్నిసార్లు అడిగినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. లేని మీదట కోర్టులో కంప్లైంట్ వేయటం జరిగింది. కంప్లైంట్ వేసినాక కూడా అతను కోర్టుకు రాకుండా అతని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చాలా ఇబ్బంది చేయటం జరిగిందండి. ఓకే. తదుపరి మేము కోర్టును ప్రెజర్ చేసి అతని మీద NBW ఇష్యూ చేయించడం, అది ఎగ్జిక్యూట్ చేయించడానికి ప్రయత్నం చేయటం, ఈ ప్రాసెస్ అంతా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఓకే. అయినా కూడా ఏదో పిటిషన్స్ పెడతా కోర్టులో మ్యాటర్ డ్రాగన్ చేస్తా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఒక 6 months బ్యాక్ హైకోర్టుకు అప్రోచ్ అయ్యి ఫ్యాక్ట్స్ అన్ని హైకోర్టు వాళ్ళకి వివరించి కేసు ఎక్స్పీడియన్స్ గా డిస్పోజ్ చేయమని, విత్ ఇన్ 6 months లో డిస్పోజ్ చేయమని డైరెక్షన్ తెచ్చుకోవడం జరిగింది. ఓకే. దాని మీదట మన తరపున బ్యాంక్ వాళ్ళని ఎగ్జామిన్ చేసాము. ట్రాన్సాక్షన్ అమౌంట్ వీళ్ళ అకౌంట్ నుంచి అతని అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టు బ్యాంక్ వాళ్ళు ఎగ్జామిన్ చేసాము. ప్లస్ అతను ఇచ్చిన అక్నాలజ్మెంట్ లెటర్ ఉంది, చెక్ ఉంది. అయినా కూడా ఆయన ఫోర్జరీ అని సిగ్నేచర్ నాదే కానీ ఆయన ఫ్యాబ్రికేట్ చేశారు అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగిన మీద కోర్టు వారు కూడా ఏంటంటే, ఆల్రెడీ అతను సిగ్నేచర్ అడ్మిట్ అయ్యాడు కాబట్టి వన్స్ చెక్ మీద, అది ట్రాన్సాక్షన్ కూడా లీగల్ ట్రాన్సాక్షన్ కనపడుతుంది. చెక్ మీద సిగ్నేచర్ అడ్మిట్ అయ్యి ఎవరో థర్డ్ పార్టీస్ ని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిన చెక్ ను మీరు ఇట్లా మిస్యూజ్ చేసి వేశారు, మీకేం బాకీ లేదు అనే దాని మీద ఇన్ని రోజుల నుంచి నడుపుతా వచ్చారండి. ఫైనల్ గా ఈ 5 సంవత్సరాల నుంచి మేము చేసిన పోరాటానికి ఈ రోజు రిజల్ట్ వచ్చింది. ఓకే సార్, 5 సంవత్సరాలు మీరు పోరాటం చేశారు, కానీ డిఫెన్స్ సర్టిఫికేట్ తీసుకున్న పిల్లి ఏంటండి? డిఫెన్స్ సర్టిఫికేట్ అంటే ఇతను బిజినెస్ పర్పస్ మీద వేరే వాళ్ళకి ఎవరికో సెక్యూరిటీ పర్పస్ మీద ఈ చెక్ ఇచ్చాడని, ఓకే, దాన్ని మనం ఫిలప్ చేసుకుని వేసామని ప్లీ తీసుకున్నారు డిఫెన్స్ సర్టిఫికేట్స్. ఓకే. కానీ వాళ్ళ తరపున ఎవిడెన్స్ ఏం పెట్టాల. ఈవెన్ ముద్దాయి కూడా బోన్లోకి వచ్చి సాక్ష్యం చెప్పడం కూడా జరగల. వన్స్ సిగ్నేచర్ చెక్ మీద సిగ్నేచర్ అడ్మిట్ అయితే బర్డెన్ కంప్లీట్ గా షిఫ్టెడ్ ఆన్ ది అక్యూజ్. రైట్. అతను ప్రూవ్ చేసుకోవాలి, లేదు నేను లీగల్ అతనికి అటువంటి బాకీ లేదు, ఈ చెక్ నేను అతనికి ఇచ్చింది కాదనేది ప్రూవ్ చేసుకోవాల్సిన పూర్తి బాధ్యత అతని మీద ఉంటుంది. ఈ చెక్ బౌన్స్ కేసెస్ లో సిగ్నేచర్ కనుక అడ్మిట్ అయితే వన్స్ చెక్ మీద ముద్దాయి, అది కత్తి మీద సాగు లాంటిదే. పూర్తిగా సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా ముద్దాయి దగ్గర చెక్ మీద సిగ్నేచర్ అడ్మిట్ కావడం జరిగింది ఈ కేసులో. ఓకే.
అది మనం మిస్యూజ్ చేసామని కానీ మనకి అతను ఎటువంటి బాకీ లేదనేది కానీ అతను కోర్టులో రుజువు చేయలేకపోయాడు. ఇంకా పూర్తిగా కేసు అంతా అతని మీదకి వెళ్ళిపోయింది. రైట్. వన్స్ మనం కనుక ఇనిషియల్ బర్డన్ మన మీద ప్రూవ్ చేసుకుంటే, మనం అమౌంట్ ఇచ్చినట్టు ట్రాన్సాక్షన్, అతను చెక్ ఇచ్చినట్టు రెండు రుజువు చేసుకోగలిగితే చెక్ కేసుల్లో ఇంక బర్డన్ షిఫ్టెడ్ అంది అక్యూజ్. ఓకే సార్, డిఫెన్స్ వాళ్ళు మీ వేరే వాళ్ళకి ఇచ్చిన చెక్ ని వేసుకున్నారని చెప్తున్నారు, కానీ కవరింగ్ లెటర్ ఉంది కదండి. కవరింగ్ లెటర్ కూడా మీరు వైట్ పేపర్ దాని మీద మీరే ఫిల్అప్ చేసుకుని వేసుకున్నారు. మా సిగ్నేచర్స్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి, సెక్యూరిటీ పర్పస్ మీద ఇచ్చినవి. ఈ చెక్కు రెండు వాళ్ళ దగ్గర తీసుకుని యూజ్ చేశారని అంటారండి. అచ్చా, కానీ అది అదేమి రుజువు చేయలేకపోయారు. థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఉంది, వాళ్ళు మనకి ఇచ్చారనే విషయం. ఓకే సార్, సాధారణంగా అంటే బండ్ల గణేష్ కేసే కాకుండా కాస్త పక్కన పెడితే ఒక 138 చెక్ బౌన్స్ కేసులో బాధితులు డబ్బులు ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని ఇవ్వాలండి? సాధారణ ఫ్రెండ్షిప్ లో నడుస్తుంటాయి, హ్యాండ్ లోనే తీసుకుని ఇస్తుంటారు. సడన్ గా ఇటువంటి ఇష్యూస్ జరుగుతుంటాయి. జరిగినప్పుడు ఒకసారి కొంతమంది బండ్ల గణేష్ చెక్ ఇచ్చారు, కానీ మరి కొంతమంది నీ కొడుక్కి నాకు సంబంధం లేదు కొన్ని రివర్స్ అయిన కూడా కొంతమంది ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎన్ఐ యాక్ట్ కేసెస్ అనేది రికవరీ కేసు అనేది కాదు, సివిల్ కేసు కాదు, ఇది కంప్లీట్లీ క్రిమినల్ కేసు. చెక్ ఇచ్చేదే ఎప్పుడంటే ఆల్రెడీ బాకీ ఉంటే బాకీ తీర్చడం నిమిత్తమే చెక్ ఇస్తారు. గతంలో ఇచ్చిన బాకీ అకౌంట్ ట్రాన్సాక్షన్ అన్నా జరిగి ఉండాలి, లేదంటే ఏదైనా ప్రామిసరీ నోట్ అయినా ఎగ్జిక్యూట్ చేసుకొని ఉంటే గతంలో అమౌంట్ ఇచ్చినప్పుడు ప్రాపర్ గా ఆ బాకీ మనం డిమాండ్ చేసినప్పుడు క్యాష్ బదులు చెక్ ఇస్తాడండి. చెక్ మనకి వన్స్ అతను చెక్ రాసి ఇచ్చిన తర్వాత ఆ చెక్ డేట్ వేసిన తర్వాత చెక్ డేట్ మీద నుంచి 3 months వ్యాలిడిటీ ఉంటుందండి చెక్. 3 months లోపు మనం బ్యాంక్ లో ప్రజెంట్ చేసుకోవచ్చు చెక్ డేట్ దగ్గర నుంచి. 3 months లోపు ప్రజెంట్ చేసిన తర్వాత చెక్ కోర్టు నుంచి బ్యాంక్ నుంచి బౌన్స్ అయి వచ్చినాక బ్యాంక్ వాళ్ళు ఒకవేళ ఏదైనా కారణాల వలన చెక్ రిటర్న్ చేస్తారు. అమౌంట్స్ లేవు అని కానీ, లేకపోతే అతను మనకి చెక్ ఇచ్చి వాంటెడ్ గా అతను తర్వాత అకౌంట్ క్లోజ్ చేయటం కానీ, లేదంటే బ్యాంకులో పోయి స్టాప్ పేమెంట్ ఇవ్వటం కానీ, ఇవన్నీ చేస్తుంటారు. రకరకాల జిమ్మిక్కులు ఉన్నాయి ఈ మధ్య కాలంలో. ఏ పర్పస్ మీద చెక్ రిటర్న్ అయినా కూడా చెక్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కవరింగ్ లెటర్ లో దాంట్లో రీజన్స్ మెన్షన్ చేసి పలానా కారణం వల్ల అకౌంట్ స్టాప్ పేమెంట్ ఇచ్చాడా, లేకపోతే అకౌంట్ క్లోజ్ చేశారా, ఫండ్స్ లేవా, ఏదో రీజన్ మీద రిటర్న్ ఇస్తారండి. ఇచ్చినాక 30 days లోపు మన అడ్వకేట్ ని కలిసి లీగల్ నోటీస్ ఇవ్వాలండి. ఆ లీగల్ నోటీస్ అతనికి రిసీవ్ అయినాక మనం 15 days వెయిట్ చేయాలి పేమెంట్ కోసం. ఈ 15 days లోపు అతను పేమెంట్ ఇవ్వకపోతే నెక్స్ట్ 30 days లోపు మనం కన్సర్న్ కోర్టులో క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేస్తామండి. సెక్షన్ 200 and 200 CRPC అండ్ 138 of NACT కింద కంప్లైంట్ ఫైల్ చేస్తాం. ఈ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ లో కోర్టు వాళ్ళు కంప్లైంట్ లో మన అన్ని స్టాట్యుటరీ ప్రొవిజన్స్ అన్ని ఫాలో అయ్యావా లేదా చూసి నెంబర్ ఇచ్చి కాగ్నిజెన్స్ తీసుకుంటారు. తీసుకొని అతనికి నోటీస్ ఇస్తారండి. నోటీస్ ఇచ్చిన తర్వాత అతను అపీర్ అయిన తర్వాత కోర్టు వాళ్ళు అతను ముద్దాయి దగ్గర నుంచి షూరిటీలు అడుగుతారండి. 2 షూరిటీస్ అంటే రెగ్యులర్ గా అటెండ్ కావడానికి అతను థర్డ్ పార్టీ కింద షూరిటీస్ 2 అడుగుతారు. తరువాత ఇప్పుడు రీసెంట్ అమెండ్మెంట్ ప్రకారం చెక్ ఆల్రెడీ నెంబర్ అయ్యి అపీరెన్స్ అయిన తర్వాత కోర్టు వారు 20% వరకు ఇంటీరియం కాంపెన్సేషన్ గా అవార్డ్ చేయొచ్చండి చెక్ అమౌంట్ లో. 10 to 20% అది డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్ రీసెంట్ అమెండ్మెంట్ ప్రకారం. అది కంప్లైనెంట్ కి ఇంటీరియం రిలీఫ్ కింద 20% వరకు అతన్ని అక్యూజ్డ్ ని కంప్లైనెంట్ కట్టమని చెప్పి అడగవచ్చు. ఇది ప్రాసెస్. ఈ తర్వాత బోత్ పార్టీస్ ఎవిడెన్స్ ఎడిట్ చేసుకోవటం ఎంత జనరల్ ప్రాసెస్. ఓకే సార్, మీరు చెప్పినట్లు కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే చెక్ ముందే అంటే కాన్స్పరెన్సీ డబ్బులు ఇవ్వకూడదు ఉద్దేశంతోనే లెఫ్ట్ హ్యాండ్ సంతకం పెడతారు. జనరల్ గా బ్యాంక్ లో రైట్ హ్యాండ్ ఉంటుంది, కానీ వాడు ఎగ్గొట్టాలని ఉద్దేశంతో లెఫ్ట్ హ్యాండ్ సంతకం పెట్టి చెక్ ఇస్తాడు. బ్యాంక్ వెళ్ళిన తర్వాత సైన్ నాట్ మ్యాచ్ అని వస్తుంది, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని రావు. వాట్ ఎవర్ రీజన్, ఆ రీజన్ మీద అయినా కూడా యాక్ట్ ఫైల్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. తర్వాత కావాలంటే సిగ్నేచర్ కంపారిజన్ పంపించినప్పుడు ఆ స్ట్రోక్స్ అర్థమైపోతాయి. ఈవెన్ మనం చెక్ ఇష్యూడ్ ఇన్ అవర్ ప్రెజెన్స్ కదా, అది లెఫ్ట్ హ్యాండ్ తో పెట్టాడా రైట్ హ్యాండ్ తో పెట్టాడా అనేది వీ కెన్ అసెస్. కాబట్టి మనం దాప్లీ తీసుకోవచ్చు, తీసుకొని దాన్ని కూడా కంపారిజన్ పంపిస్తే ఆ స్ట్రోక్స్ వస్తాయండి. ఎక్స్పర్ట్ పంపించినప్పుడు అది మ్యాచ్ అవుతుంది. సిగ్నేచర్ మ్యాచ్ అయితే ఇంకా లైబిలిటీ అతని మీదకి వెళ్ళిపోతుంది. రైట్ అండి. అంటే ఇకపై ఎవరైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఇవ్వాలంటారు? డబ్బులు ఇచ్చేటప్పుడు సరిపోతుంటారా?
చెక్కు అనేది డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకోరండి ఎవరు. అయితే అట్లా చెక్కు ప్రామిసరీ నోట్ ఒకేసారి తీసుకుంటున్నట్టు కనుక చెప్తే మనము ఎన్ఐ యాక్ట్ నిలబడదు. అవునా? ఓకే. ఆ చెక్ అనేది ఎప్పుడంటే మనం వన్స్ డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోట్ ఎగ్జిక్యూట్ చేయించుకుంటాము. మనం దాని తాలూకా డబ్బులు అడిగినప్పుడే ఇన్ ఆల్టర్నేటివ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద డబ్బులు బదులు చెక్ ఇస్తారు. బ్యాంక్ లో అమౌంట్ ఉంటే మీరు డ్రా చేసుకోండి అని. అంతేగాని ఒకేసారి మనం అమౌంట్ ఇచ్చేటప్పుడే చెక్కు నోటు కనుక తీసుకున్నామని చెప్పి మనం కనుక అడ్మిట్ అయితే ఆ చెక్కుకు వాల్యూ ఉండదు. చెక్కు ఇష్యూ చేయాలంటే ఆల్రెడీ లీగల్ ఎన్ఫోర్సబుల్ డెట్ ఉండాలి. కానీ కొంతమంది హ్యాండ్ లోన్ తీసుకొని షూరిటీ కోసం చెక్లు ఇస్తుంటారండి. ఈ చెక్ కాసేపు పెట్టుకోండి మీ దగ్గర, తర్వాత అమౌంట్ ఇచ్చినప్పుడు నాకు చెక్ రిటర్న్ ఇవ్వండి. అవి ఎట్లయినా కూడా మనం అమౌంట్ ఇచ్చేటప్పుడు చెక్కు తీసుకున్నాం అనేది అది చట్ట ప్రకారం చెల్లదండి. చెక్ ఎప్పుడు చెక్ ఇస్తామంటే మనం అవతల వాడిని మనం డబ్బులు అడిగినప్పుడు, మనకి బాకీదారుని మనం డబ్బులు అడిగినప్పుడు ఇన్ ఆల్టర్నేటివ్ క్యాష్ ఇష్యూడ్ చెక్. అంతేగాని చెక్కు తీసుకొని డబ్బులు అప్పు ఇవ్వడం కరెక్ట్ కాదు. ప్రామిసరీ నోటు ఎగ్జిక్యూట్ చేసుకొని అప్పు ఇవ్వాలి. ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేటప్పుడు బై క్యాష్ కానీ లేదంటే త్రూ చెక్ కానీ తీసుకోవచ్చు. కానీ కొన్ని సంస్థలు ముందే ప్రామిసరీ నోట్ చెక్ తీసుకుంటాయి కదండి. తీసుకుంటాయి, వాళ్ళు తీసుకుంటారు కానీ వాళ్ళు డేట్స్ మట్టికి తర్వాత సబ్సిక్వెంట్ డేట్స్ వేసి ఫిలప్ చేస్తారండి. కాబట్టి మనం ముందుగా ఇచ్చినట్టు మనం రుజువు చేయలేం కదా. ఎక్కడ మన అగ్రిమెంట్ లో మనం ఎంటీ చెక్స్ ఇచ్చామని కానీ ఇవన్నీ ఉండవు. వాళ్ళు మనం ఒక బ్యాంక్ వాళ్ళే తీసుకుంటారు చెక్స్, లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎంటీ చెక్స్ తీసుకుంటారు. ఎక్కడ మనం చెక్స్ వాళ్ళకి ఇచ్చినట్టు ఎట్లా మెన్షన్ చేయరు. మనం ఎప్పుడో డిఫాల్ట్ అయ్యి బాకీ ఉన్నప్పుడు ఆ చెక్ ఆ డేట్ తో ఫిలప్ చేసుకొని ఆ అమౌంట్ పర్టికులర్ అమౌంట్ మెన్షన్ చేసి దాంట్లో మనం అప్పుడు ఇచ్చినట్టు బాకీ అడిగితే చెక్ ఇచ్చినట్టే రాసి మెన్షన్ చేస్తారు. ఓకే సార్. మరి కొంతమంది చెక్కులు తీసుకుంటారు కొన్ని ఫైనాన్స్ కంపెనీలు. తీసుకున్న తర్వాత అవతల వ్యక్తి డిఫాల్టర్ అయితే ఆ చెక్కుని ఆయన ఉన్న ఏరియాలో కాకుండా వేరే వాళ్ళ ద్వారా వేరే ప్లేస్ లో ఇస్తుంటారు. అటువంటి చెక్కులు చెల్లుతాయా? చెల్లుతాయండి. ఇప్పుడు అవునా? అంటే ఆయన సంబంధం ఉండదు, ఇచ్చిన వ్యక్తి ఈయన కాదు. ఏ అనేవాడు అప్పు ఇస్తాడు బి అనే వ్యక్తికి, కానీ తర్వాత ఏకి బికి మధ్య డిఫరెన్స్ వచ్చినప్పుడు ఏ అనే వ్యక్తి సికి చెక్ ట్రాన్స్ఫర్ చేసి సి ద్వారా వేరే ప్లేస్ లో ఇస్తాడు. కానీ సికి బికి ఎలాంటి సంబంధాలు ఉండవు. వన్స్ మనము ఎంటీ చెక్ మీద సిగ్నేచర్ పెట్టిస్తే ఇవ్వకూడదండి. అలా ఎంటీ చెక్ మీద ఎప్పుడు ఇవ్వకూడదు. మనం ఎవరికైతే బాకీ ఉంటామో వాళ్ళ పేర్లు రాసి దానికి కంప్లీట్ గా ఫిలప్ చేసి పేర్లు రాసి డేట్ వేసి అంతా కంప్లీట్ గా ఫిలప్ చేసిన తర్వాత ఇవ్వాలండి. అట్లా కాకుండా ఎంటీ చెక్ ఇచ్చామంటే you gave authorization to anybody to fill up as their wish. అంటే మనం డబ్బులు తీసుకున్నప్పుడు ఎవరికి ఇచ్చాం వాళ్ళ పేరు, డేట్, ఎప్పుడు రిటర్న్ చేస్తాం ఆ డేట్ కంప్లీట్ రాసి ఇవ్వడం బెటర్. బట్ కంపల్సరీ ఇవ్వాలండి. కంపల్సరీ మనం ఎవరికైతే చెక్ ఇస్తాం వాళ్ళ డేటు, వాళ్ళ పేరు, ఏ రోజు ఇస్తాం డేటు, అమౌంట్ అన్ని కంప్లీట్ గా మనమే ఫిలప్ చేసేయాలండి. ఎంటీ చెక్ ఇచ్చామంటే మన జీవితాన్ని తీసుకుని వాడి చేతిలో పెట్టినట్టే, మన పిల్లగాడి చేతికి వెళ్ళినట్లే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారం కూడా, రీసెంట్ సుప్రీంకోర్టు కూడా వన్స్ యూ ఇష్యూడ్ ఏ బ్లాంక్ చెక్ యూ గేవ్ ఆథరైజేషన్ టు దెమ్ టు ఫిల్ అప్ యాజ్ దేర్ విష్. ఓకే సార్, మనం వెనక్కి వెళ్దాం బండ్ల గణేష్ విషయంలో. సార్, ఈ రోజు జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ లో 95 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందితో పాటు సంవత్సరం జైలు శిక్ష, 10,000 రూపాయలు కోర్టు ఫీజులకి చెల్లించమన్నారు. రైట్? 10,000 రూపాయలు ఫైన్ అండి. ఫైన్. 95 లక్షలేమో చెక్ అమౌంట్ కాంపెన్సేషన్ గా విత్ ఇన్ 1 month లో అది పే చేయమన్నారు. ఓకే. 1 year కన్విక్షన్. అంటే పే చేసిన తర్వాత కూడా 1 year ఉండాల్సిందేనా? అంటే అది క్రిమినల్ కేసు కదండి. కంపల్సరీ అన్లెస్ ద కంప్లైనెంట్ అండ్ అక్యూజ్డ్ కాంప్రమైజ్, కన్విక్షన్ అనేది అట్లానే ఉంటుంది. పేమెంట్ చేసినా కూడా వన్స్ చెక్ బౌన్స్ అయింది కాబట్టి క్రిమినల్ యాక్షన్ కింద 1 year పనిష్మెంట్, 357 కింద ముద్దాయికి కంప్లైనెంట్ కి 95 లక్షలు చెక్ అమౌంట్ పే చేయాలి ప్లస్ ఫైన్. సార్, ఫైన్ చాలా తక్కువ ఉంది కదండి. దాదాపు 4 సంవత్సరాల నుంచి ఆయన కోర్టు చుట్టూ తిరిగారు కదా, చాలా ఖర్చు అయి ఉంటుంది కదా. అంటే కాంపెన్సేషన్ ఇచ్చారు కదండి. ఫైన్ అమౌంట్ కొంత చట్టంలో ప్రకారం రిస్ట్రిక్షన్ ఉంటుందండి. ఫైన్ కాంపెన్సేషన్ ఇచ్చారు కదా, 95 lakhs కాంపెన్సేషన్ ఇచ్చారు. కాంపెన్సేషన్ కాకుండా దే ఆర్ లిబిలిటీ టు రికవర్ ద అమౌంట్ బై సివిల్ కోర్ట్. ఓకే. 1 month లో పే చేయలేదు అనుకోండి బండ్ల గణేష్, అప్పీల్కి మరి వేరే డిస్ట్రిక్ట్ కోర్టుకు, హైకోర్టుకు వెళ్ళారంటే అప్పుడు ఏ విధంగా ఉండవచ్చు? ఇప్పుడు పైన కోర్టుకి, అప్పీలేట్ కోర్టుకు వెళ్ళి అతను కింద కోర్టు సరిగా తీర్పు చెప్పలేదండి, అదే వాళ్ళ గ్రౌండ్స్ వాళ్ళకు ఉంటాయి. అప్పీల్ కూడా దే హ్యావ్ టు ఫైల్ రైట్ టు ఫైల్ అప్పీల్. అక్కడ వేసినప్పుడు ఏంటంటే కోర్టు అడ్మిట్ చేసుకొని
వాళ్ళు కూడా ఈ ఫైన్ అమౌంట్ కట్టారు కాబట్టి చెక్ అమౌంట్ లో 20% మీరు డిపాజిట్ చేసే కండిషన్ మీద లోయర్ కోర్ట్ ఆర్డర్ మీద స్టే ఇస్తారు. ఓకే. స్టే ఇస్తే కన్విక్షన్ 1 year కన్విక్షన్ అనేది స్టే అవుతుంది. ఈ 95 lakhs అనేది కూడా సబ్జెక్ట్ టు ది డిపాజిట్ ఆఫ్ ది 20% అమౌంట్ స్టే వస్తుందని. సరే పైన అప్పీల్ కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కింద కోర్టు కన్ఫర్మ్ అయితే ఇంకా ఆటోమేటిక్ గా లోపల పోవాల్సిందే. ఒకవేళ లేదంటే వాళ్ళు ఏమైనా రివ్యూ చేసి ఏదైనా శిక్ష తగ్గేయటం సంథింగ్ ఏదో అట్లా ఉంటుంది. ఈ ప్రాసెస్ అవ్వడానికి ఎంత మరో 1 year పడుతుందా? కోర్టుల పరిస్థితులను బట్టి చెప్పలేమండి. ఇప్పుడు కూడా మాకన్నా ముందు కేసులు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే మేమేంటంటే హైకోర్టు పోవటం, కేసు పరిస్థితులను వివరించటము, ఇక్కడ ఉండే జడ్జి గారు స్పీడ్ గా కేసు విచారణ చేయటము, హైకోర్టులో కూడా 6 months లోపు డిస్పోజ్ చేయమని డైరెక్షన్ ఇవ్వటము, ఇవన్నీ మనం తొందరగా చేసుకున్న దాన్ని బట్టి అవుతున్నాయండి. జిల్లా కోర్టులో పోతే కోర్టులు ఖాళీగా లేకుండా జడ్జెస్ ఉండి అంతా ఉండి అయితే 1 year 1.5 year లో డిస్పోజ్. ఒకవేళ హైకోర్టు కూడా కింద కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని అప్రూవ్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తప్పనిసరిగా అతను లోపల పోవాల్సిందే. దాంట్లో అసలు బండ్ల గణేష్ జైలుకి పోకుండా ఉండాలని ఏం చేయాలంటారు? కాంప్రమైజ్ చేసుకోవడం, అప్పీల్ వేసుకొని అప్పీల్లో కంప్లైంట్ తో కాంప్రమైజ్ అయ్యి అమౌంట్ కట్టుకొని, గతంలో జరిగినవి కూడా ఉన్నాయి. గతంలో 7 years బ్యాక్ 5-6 years బ్యాక్ హైదరాబాద్ లో ఒక కేసులో ఇట్లాంటి కన్విక్షన్ పడింది. సబ్సిక్వెంట్ గా అప్పీల్ పోయి అప్పీల్ పెండింగ్ ఉండగా కాంప్రమైజ్ లోక్ అదాలత్కి పంపించుకొని కాంప్రమైజ్ చేసుకోవచ్చు అండి. అప్పుడైనా అప్పీల్లో కూడా బోత్ పార్టీస్ అగ్రీస్ అయితే లోక్ అదాలత్ పంపించి సెటిల్ చేసుకోవచ్చు. కాంపౌండబుల్ అఫెన్స్. ఓకే సార్, ఇప్పుడు ఈ కేసులో బండ్ల గణేష్ నిజంగా డబ్బులు లేక ఆపుతున్నాడా, లేదు చెక్ నేను ఇల్లీగల్ గా ఆయన పవర్ లేదు కాబట్టి వెళ్ళాడని ఆపుతున్నాడండి? మీకు మీకు అనిపిస్తుంది? అంటే డబ్బులు లేకేం కాదండి, డబ్బులు ఉన్నాను. అతను జనరల్ గా అతని యాటిట్యూడే ఇది. గతంలో కూడా అతని మీద చాలా యాక్ట్ కేసులు ఉన్నాయి. ఏదైనా చివరికి వచ్చి కన్విక్షన్ పడి కాన్బట్ పరిస్థితిలోనే అతను అమౌంట్ కడతాడండి. అప్పుడు దాకా ఇచ్చిన వాళ్ళు ఏదో విధంగా హెరాస్ చేయటము ఇవన్నీ చేస్తా ఉంటాడు. అతని దగ్గర డబ్బులు లేకపోవడం అనేది లేదండి. డబ్బులు ఉన్నాయి కానీ సతాయించాలనుకుంటున్నాను. మంచి బిజినెస్ మ్యాన్, పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి బాగా. సార్, ఇప్పుడు ఈ కేసులో బండ్ల గణేష్ ఉన్నాయా లేవని కాస్త పక్కన పెడితే, మీరు చెప్తున్నట్లుగా డబ్బులు ఉండి కానీ లేకపోయినా చేసినా రేపు కోర్టుకి అంటే 1 month కోర్టు టైం ఇచ్చింది. 1 month లోగా వెళ్ళాలా? ఒకవేళ 1 month ఒకవేళ దాటిపోయింది అనుకోండి, వేరే బిజినెస్ లో పడి అప్పుడు ఏమవుతుంది? 1 month దాటిపోతే ఇంకా లోయర్ కోర్టు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అచ్చా, కానీ కింద ఇప్పుడు మీ క్లయింట్ ఈ కోర్టులో ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీనికి యాక్సెప్ట్ చేయొద్దు అంటే ఏమైనా హైకోర్టు వీని వెళ్ళొచ్చా? అంటే మనం అట్లా ఉండదండి. మనం వాళ్ళకి అట్లా రైట్ టు ఫైల్ అప్పీల్ ఉండిద్ది. కింద కోర్టు ఆర్డర్ మీద సమీక్షకు పోవచ్చు వాళ్ళు. మనం కాకపోతే మనం పోయి ఏం చేస్తామంటే, మనం అమౌంట్ డిపాజిట్ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ డిపాజిట్ చేయమని, పలానా కండిషన్స్ ఇంపోజ్ చేయమని మనం కోర్టును రిక్వెస్ట్ చేయొచ్చు. కోర్టు చట్ట ప్రకారం చట్ట పరిధిలో వాళ్ళు కోర్టు వాళ్ళు మూవ్ చేస్తారు. మనం ఏదైనా ఉంటే మన కేసు పరిస్థితిని బట్టి కొద్దిగా స్పీడీ డిస్పోజల్ కి మనం ట్రై చేయవచ్చు. ఆల్రెడీ అది జనరల్ ఇష్యూ కాబట్టి అతని యాటిట్యూడ్ కూడా ఇంతవరకు కోర్టులో దాదాపు 5 years జరుగుతుంటే ఓన్లీ అపియరింగ్ 3 or 4 times. కోర్టు అది కూడా కోర్టు కండిషనల్ ఆర్డర్ పాస్ చేసి తప్పనిసరిగా రావాలని దాని మీదే వచ్చాడండి. అతని యాటిట్యూడ్ కూడా కోర్టు వారు పూర్తిగా అబ్జర్వ్ చేసినట్టు అనుకోవచ్చు. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి సార్, ఇటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఉండాలంటే అంటే డబ్బులు ఇచ్చే వ్యక్తి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రాపర్ గా ప్రామిసరీ నోట్ ఎగ్జిక్యూట్ చేయించుకోవటం కానీ, మీ ప్రెజెన్స్ లో అన్ని జరిగేటట్టు చూడాలి. అలాగే ముద్దాయిలు కూడా ఎవరైనా అప్పు తీసుకునే వాళ్ళు కూడా చెక్ ఇష్యూ చేసేటప్పుడు కానీ, లేకపోతే ప్రొనోట్ మీద సంతకాలు పెట్టేటప్పుడు కానీ కంప్లీట్ గా మీరు ఎవరి దగ్గర అయితే బాకీ తీసుకుంటున్నారో ఆ పర్టికులర్స్ ఎంత అమౌంట్ అయితే తీసుకుంటున్నారో, ఏ రోజు అయితే తీసుకుంటున్నారో అవన్నీ తప్పనిసరిగా ఫిలప్ చేసి ఇవ్వండి. గుడ్డిగా సంతకాలు పెట్టి ఇవ్వద్దు. అదేగా డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ప్రాపర్ గా చట్ట పరిధిలో అన్ని మీకు తెలియకపోతే దగ్గరలో ఉన్న న్యాయవాదులను కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళ సలహాలు తీసుకొని ప్రాపర్ గా చట్ట ప్రకారం ప్రొసీడ్ అయితే ఇచ్చిన వాళ్ళకి నష్టం ఉండదు, తీసుకునే వాళ్ళకి ఎటువంటి నష్టం ఉండదు. ఓకే.